మురళాలించెను తన మహాదయను నను గణించెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. అహర్నిశలదీనహీనుడగు నాను ఆయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. Even as we start off this program, we have someone with us. We have Pastor J.C. Chris Garu. I would like to request Pastor Garu to come and start with the word. Over to you. దేవుడికి స్వతంత్రం మరి ఈరోజు సిరుగురి జేమ్స్ క్రిస్టోఫర్ గారు మరియు ఏబిసి గారి యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వీళ్ళందరికీ ముందుగా మా సైడ్ వారికి ప్రైజ్లో ఏబిసి గారికి హృదయపూర్వక నమస్కారాలు. సో ఎంగేజ్మెంట్ చూస్తే ఒక 10 years బ్యాక్ నా ఎంగేజ్మెంట్ చూసినట్టు అప్పుడు నేను హిందూని మా వైఫ్ క్రిస్టియన్ అన్నమాట. సో ఇలాంటి సేమ్ అంటే జరిగినప్పుడు దేవుడి ప్రణాళిక ఎలా పోయినది నేను అసలు నమ్మను. కానీ ఎందుకంటే కొన్ని వివాహాలు దైవ సంకల్పంతో జరిగినప్పుడు మనము అవునని చెప్పలేము, కాదని చెప్పలేము. ఈ వివాహం కూడా అలాంటిది. దాదాపు ఈ 2 years లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఎక్కువగా నేను చేయడం జరిగింది. సో దైవ సంకల్పం అనేది చాలా గొప్పది. కాబట్టి దీని ఎందుకు కూడా ఒక దైవ సంకల్పం ఖచ్చితంగా ఉన్నది మనం అందరం నమ్ముతున్నాం. కాబట్టి ఈ యొక్క వయసు మనము వీళ్ళని చేయడం జరిగింది. దేవుడికి సంబంధించిన ప్రార్థన చేసి మరి నేను తర్వాత తీసుకపోతాను. ఈ వేదిక మీద ఉపయోగిస్తున్నారు బ్రదర్ జేమ్స్ క్రిస్టోఫర్ గారు ఉపయోగిస్తున్నారు, శ్రీకాంత్ చేస్తున్నారు, అదేవిధంగా వర్షం నడిపించు మా బ్రదర్ క్రిస్ ఉన్నారు. సో క్రిస్ నేను ఆల్మోస్ట్ నిమిత్తం ట్రావెల్ చేసి తెలియకుండా సర్ప్రైజ్ అవుతా ఉంటాను అనమాట. గత 4 years గా నిమిత్తం అనేకమైన మీటింగ్స్ కూడా సర్ప్రైజ్ అనమాట. సో వీళ్ళక మా అబ్బాయి దేవుడు మా ఇక్కడ కుమార్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీ ఘనమైన నామానికి చేసుకుంటున్నాం. మానవులను కుటుంబములుగా ఏర్పరిచి వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని ఆకాంక్షించమని నీ చిత్తమును ఇక్కడ జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, మీ సన్నిధి లేకుండా మేమేమి చేయలేము. మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు, 2 లేదా 3 ఎక్కడ నీ నామమందు కూడి పొందును అక్కడ వారి మధ్య ఒక 20 కుటుంబాలను మీరు ఆశీర్వదించి సమస్త మహిమ ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. సో ఈ ఓపెనింగ్ చేస్తాను. ఈ తర్వాత ముఖ్యమైన కార్యక్రమానికి థ్యాంక్ యూ సో మచ్. ఈ 20 కుటుంబాలకి పేరు పేరున మా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను. సహోదరులు అన్నట్టుగా అందరూ కూడా సరైన సమయానికి ఇక్కడ జరగడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా ఉండండి. చాలా క్లుప్తంగానే ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాము. సో అందరూ కూడా let us all experience the presence of God and let us all give glory to God. ఎందుకంటే the words is in the promise of Bible verses whatever you do it for the glory of the Lord Jesus Christ. Amen. So here please ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం
రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. ఆనందము సంతోషము వారు సమ్మతించారు ఈ వివాహంలో చేరడానికి. కాబట్టి మరి పిల్లని ఏ పిల్లగా చేసుకోవడానికి వారు తెచ్చినటువంటి వస్తువులను ఇక్కడ ముందు పెట్టినలా మనం ప్రార్థిద్దాము. ప్రార్థించిన తర్వాత వారు డ్రెస్ చేంజ్ ఉంటుంది. డ్రెస్ చేంజ్ తర్వాత మరి మనకి తర్వాత ప్రధాన కార్యక్రమాలు ముఖ్య కార్యక్రమం వేడుకలు అది జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ సమయం ముందు మరి పిల్లలు మీ పిల్లగా చేసుకోవడానికి వేరే వస్తువులు తెచ్చినలా మరి ఇక్కడ తీసుకెళ్ళండి. పురుషుల్ని కలిపి మమతల్ని పెంచే మహదానంద పరిణయము. ఇరువురిని చూచి సవ్వళ్ళు చేసే కనువిందైన శుభతరుణం. ఏర్పరచినావు వీరిద్దరిని, ఎన్నుకున్నావు ఈ జంటను. దీవించుము దర్శించుము, నీ సేవకై కొనసాగించుము. దీవించుము దర్శించుము, నీ సేవకై కొనసాగించుము. ఆనందము సంతోషము రారాజు నీకి చెల్లింపు. ఆనందము సంతోషము రారాజు నీకి చెల్లింపు. We praise you, we praise you, Lord. We praise you, we praise you, Lord. We praise you, we praise you, Lord. We praise you, we praise you, we praise you, we praise you, we praise you. సంసార నౌక ఆదర్శంగా నలుగురిలో ఉండాలనే, అన్యోన్యంగా సౌభాగ్యంగా కలకాలం బ్రతకాలనే. కీడైనను లేమైనను, వ్యాధైనను బాధైనను, విడిపోనిది ఓ ఈ బంధము. జతపరచినాడు ఆ దైవము. లేడీస్ ఎంతమంది దగ్గర పర్సులు ఉన్నాయి? మరి చేయలేదా? మీ పర్స్ తీసుకెళ్ళండి మేడం. ఉన్నాయి. ఓకే. సో చాలా సింపుల్ ఇవ్వండి. మీ దగ్గర ఉన్న ర్యాండమ్ ఐటమ్స్ కొద్దిగా లేట్ గా దొరికింది అంటే ఏమన్నా ఓకే 250 ఇవ్వండి కదా. చాలా మంది దగ్గర ఉంది. Please go to the parties, everyone. We start on the phone. Yeah. Okay, చాలా మంది
Zombie apocalypse. Okay. Hindi mo na yun. Rush. Okay, hindi mo rin. Hindi mo lang. Hindi mo na ako ba? Yes, ma'am. And this is phone number is not 267. This is for you. Sir, Gandhi Classroom already. Ice cream sa Gandhi Classroom naman yun. Thank you, guys. Okay. Ikaw na yan. Ikaw na yan. Reku. Ika. Balance. Binalo na yan. Okay. Hindi. Five ba? Ito na yan yung five na yan. Wow. Alam ka na. Binalo na. Pencil lang. Bisunod ka na. Ika, ladies. Is it like 1, 2, 3, 4, 7 na dyan. Okay. 4. Okay. Anyone who has more than remember kailan na ganun mga umnaya. Ikaw kawan, kung di mo taas ko kung naragyan mo yun. No. How many do you have? 8 here, 7 here. It's a very close competition. How many count in earrings? Don't worry, you're almost within 2 them. We give her 10 more seconds, we'll see. I'm going to cut you the count for the camera. Okay, fantastic. So, ganyan lang sa mga mga I'm Nilo. Sana ba naman na-help siya? Ako na pala ganyan wala ko kung ano siya. Okay. దేవరని దీవెనలు నారాలముగను వీరలపై ఆగుగ మేఘమెదిగ నిన్ను పావన యేసు ఇది చాలా ప్రాముఖ్యమైన సమయము. ఇది మొదలుకొని మరొకసారి నేను బ్రదర్ జేమ్స్ కృష్ణ గారిని అలాగే అదేవిధంగా సిస్టర్ గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాను. సో ప్లీజ్ యేసుని పారగను అండ్ బ్రదర్ జేమ్స్ కృష్ణ గారు మరి దివ్యశ్రీ గారిని మరి మీ భార్యగా చేసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఈ సమయంలో మరి జేమ్స్ కృష్ణ గారిని మీ భర్తగా చేసుకోవడానికి మీరు సమ్మతిస్తున్నారా? నా తెలిసి మనం గమనిస్తుందంటే ఫ్రెండ్స్ మాత్రమే క్లాస్ పడతారు డౌన్ ఉండాలి. మీరందరూ కూడా వారి యొక్క పరస్పర అంగీకారాన్ని తెలియజేశారు కాబట్టి ఈ సమయం ముందు మరి జేమ్స్ కృష్ణ గారు మరి దివ్యశ్రీ గారిని తన భార్యగా స్వీకరించడం, అదేవిధంగా వారు మరి వీరిని భార్యగా స్వీకరించడం సూచనగా చిహ్నంగా వారు బ్యాలెన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. గైస్ రెడీ రాకడ
వారు రింగ్స్ ఎక్స్చేంజ్ ఉంటుంది. సో ఒకసారి మరి రింగ్స్ ని మీరు ఆశీర్వదించండి. Almighty God, who love to bless all the details of our lives, bless these rings which James Christopher and ministry give to each other as a token of their mutual love. Let these rings blessed by you. Remind them that it is you who have brought them together, and may they help each other always to love and serve you faithfully. You who are God living and reigning forever and ever. Amen. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల So, ఈ సమయం వరకు నాకు బ్రదర్ జేమ్స్ క్రిస్టోఫర్ నాకు సిస్టర్ దివ్యస్ కేనా. సో ఈ సమయం నుంచి క్రిస్టోఫర్ అండ్ బ్రదర్స్ పరిశుద్ధ వివాహమే సంతోషమే Right, so Christ, Holy Spirit, in the name of Father and the Son and the Holy Spirit. Amen. ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే మరణము తప్ప మరి ఏదియు విడదీయని Everyone has their religion and we respect everyone. Nobody, though we are Christians, you are Hindu or Muslim, doesn't matter. Okay? So, ప్రతి రిలీజియన్ ని మనం గౌరవించాలి. నేను ఈ ఇద్దరు కుటుంబాలకు ఎందుకు నా యొక్క అభినందన తెలియజేస్తానంటే ఇలా ఎప్పుడు ఒప్పుకోరు యాక్చువల్ చెప్పాలి కనుక. సో కానీ బియాండ్, ఎందుకంటే అది చాలా బ్రాడ్ మైండ్ ఉంటేనే తప్ప ఇలాంటి వివాహాలకి చాలా మంది అంగీకరించారు. కానీ వీరిద్దరు లవ్ చేస్తున్నారు కరెక్టే, కానీ అంగీకరించడం కూడా అంటే కుటుంబం సమక్షంలో వివాహం జరగాలి అని వీరు నిర్ణయించుకున్నారు. వీరిలో నుంచి నేల మట్టితో దేవుడు పురుషుడు చేశారు. పురుషుడు ఒంటరిగానే ఉన్నాడు. అయితే దేవుడు అన్నాడు ఇతనికి సాధైన సహకారం కావాలి. ఎందుకంటే పురుషుడు కమ్యూనికేట్ చేసుకోవడానికి సాధైన సహకారం ఎవరు లేరు. ఆ సమయంలో దేవుడు మొట్టమొదటి భూమి మీద మనందరికి సమస్త మానవాళికి మూలకారమైనటువంటి ఆ వ్యక్తి ఆదాముకు గాఢంగా కలగజేసి దేవుడు అతని యొక్క పక్కకి యువకులను
అతని యొక్క పక్క ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీగా చేశాడు. హల్లెలూయా. సో అందుకే ఏమంటాం తెలుసా, భార్య భర్తలిద్దరూ వేరు వేరు కాదు, వారిద్దరూ ఏక శరీరమే. ఎందుకంటే స్త్రీ వచ్చింది ఇతని నుంచి, కాబట్టి నా ఎముకలో ఎముక, నా మాంసము నా నుంచి నువ్వు తీయబడ్డావు, నరులో నుంచి నువ్వు తీయబడ్డావు, కాబట్టి నువ్వు నారి అనబడదు. ఈ విధంగా దేవుడి యొక్క సంకల్పం. పురుషుడా స్త్రీయా చెప్పగలుగుతారు. ఈ విధంగా వెళ్ళడం జరిగింది. తర్వాత వీళ్ళ యొక్క వంశము కూడా వీళ్ళ నుంచి వెళ్ళి దేవుడి యొక్క గొప్ప ప్రణాళిక. అందుకే నేను ఏమంటానంటే, నేను పుట్టిన పెరిగినటువంటి ఒక ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళి నా ఒక కుమారుడు కోసం భార్య తీసుకురా అనేటువంటి బాధ్యతని నా ఇంటి పెరిగినటువంటి దాసుడికి అప్పగిస్తాను. అప్పుడు ఆ దాసుడు అంటాడు, మీరు చెప్పిన ప్రకారం ఎలాగంటే కానీ అక్కడ అమ్మాయి ఉండకపోతే ఎవరికేం తెలియదు కదా, అక్కడ అమ్మాయి ఉండకపోతే అనేటువంటి సందేహాన్ని వ్యక్తం వస్తాడు. కానీ అబ్రహాం దాసుడు మాట్లాడాడు, నువ్వు ముందుకు వెళ్ళు, దేవుడు ఖచ్చితంగా పురుషుని చేసినటువంటి స్త్రీ కూడా చేస్తాడు. కాబట్టి నా కుమారుడి భార్యని దేవుడు ఎక్కడో ఉంచాడు, కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళు. అయితే ఆనవాళ్ళేంటి? సరే ఇప్పుడు ఎప్పుడు నేను ఇక్కడికి వెళ్తాను, వెళ్ళిన తర్వాత నాకు ఆనవాళ్ళేంటి, ఆ అమ్మాయి మీకు కావాలని మీరే తెలుసుకోవాలి అన్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు నీకు ఆ సమయంలో సహాయం చేస్తాడు, ముందుకు వెళ్ళంటాడు. సరే ఆ పెద్దదాసుడు ఏం చేస్తాడంటే అబ్రహాం గారి యొక్క మాట విని ఆ దేశానికి వెళ్తాడు, ఇస్సాకు భార్యను తీసుకోవడానికి. అది చాలా భార్య కాబట్టి ఇంకా నీ దేవుడు ఆ సమయంలో ఇస్సాకు యొక్క భార్యగా చేస్తాడు, సంతోషిస్తాడు. కానీ ఆమె ఎదురుగా వచ్చి మీ ఫోటోలు కూడా మీరు తీసుకెళ్తానని అన్నప్పుడు చాలా సంతోషిస్తాను. దేవా అయితే అయిపోయింది అనుకుంటాడు. సరే ఆమె దొరికింది, కానీ ఇప్పుడు మనకి చెప్పగలిగే విషయం. సో వెళ్తారు, మనం ఎవరు సో వెళ్ళి ఆ కుటుంబం దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ కుటుంబంలో జరిగినటువంటి ఇక్కడ జరిగినటువంటి కలంతా కూడా ఈ బలదాసు ఆ కుటుంబానికి వివరించడం జరిగింది. ఆ కుటుంబం ఏమంటారంటే, ఇది దేవుడి వల్ల కలిగింది కాబట్టి, ఇది దేవుడి వల్ల కలిగింది, ఎందుకంటే మీరు వద్దు అన్న పెళ్ళారు మాట్లాడాడు. మీ అమ్మాయి కనుక 10 రోజులు ఉంటారే మమ్మీ, ఇప్పుడు వెళ్ళాలంటే కనుక నేను ఉంటానంటాడు. అమ్మాయి ఏమన్నా తెలుసా, అమ్మాయి అడుగుతారన్నమాట, 10 రోజులు ఉంటామంటే లేదు మీరు ఎప్పుడే పోతాను. అది ప్రేమ, దైవిక ప్రేమ. ఏ ఒక్క కుటుంబం అయినా సరే ప్రేమ మీద మాత్రమే కట్టబడుతుంది. ప్రేమ లేని భార్య భర్తలు కోర్టు మెట్లకు ఎక్కుతున్నారు. కాబట్టి వీరిద్దరి మధ్య, ఇక్కడ వారి మధ్య, మీ మధ్య, నా మధ్య, అందరి మధ్య ఉన్నది తెలుసా, ప్రేమ అనేటువంటి పునాది మీద మన యొక్క దాంపత్య జీవితాలు కట్టబడ్డాయి. కాబట్టి ఈ రోజు వరకు మనం చాలా బలంగా స్థిరంగా నిలిచి దేవుడి యొక్క వాగ్దానం చెప్తున్నాం, ఫలించి అభివృద్ధి పొంది విస్తరిస్తున్నాము. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఈ రోజు ఈ యొక్క ఎంగేజ్మెంట్ ద్వారా ఏకమైనటువంటి జేమ్స్ కృష్ణ గారు అదేవిధంగా దివ్యశ్రీ గారు కూడా మరి వారు రాబోయే దినాల్లో వివాహం చేసుకుని వారు కూడా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని దేవుని యొక్క వాగ్దానం ప్రకారము వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుదురుగాక. ఆమేన్. వారు దైవభక్తి యందును, దేవుడి యొక్క భయమందును, పవిత్రత యందు, ఆసక్తి యందు వర్ధిల్లుతూ వారు ఏ పని చేసినా కానీ దేవుడికి మహిమకరంగా చేస్తారని నేను నమ్ముతున్నాను. దేవుడి యొక్కయు, తండ్రి యొక్కయు, మరి ప్రభువు యేసుక్రీస్తు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు దీవెనలు ఈ దంపతుల మీద సదాకాలం ఉండుగాక. ఆమేన్. ఈ దీవెనలు దేవుడి మీద దీవించుగాక. Amen. So may God bless you, your brother and sister, and they will be so for walking and I don't know what is your future, but I can truly say God has this family and this family may God bless you.
పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడ పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడ నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ నరులను రక్షించు కరుణామయుడ